Honorable Prime Minister of Independent India, Narendra Modi Garu, to address the gathering. हमारे प्रियतम प्रधानमंत्री जी श्री नरेंद्र मोदी जी से हम निवेदन करते हैं कि वह सभा को संबोधित करें। भारत माता की जय। भारत माता की भारत माता की मन्यम विरुडो तेलुगु जाति युग पुरुषुडु तेलुगु वीर लेवरारा दीक्षभूनि सागरा स्वतंत्र संग्राम वालो यावत भारतावनी के स्फूर्तिदायकंगा निलिचिन मना नायकुडु अल्लूरी सीताराम राजू पुट्टिन ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం। इस ऐतिहासिक कार्यक्रम में हमारे साथ उपस्थित आंध्र प्रदेश के गवर्नर श्री विष्णुभूषण हरिचंदन जी, मुख्यमंत्री श्री जगनमोहन रेड्डी जी, केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगीगण, मंच पर उपस्थित अन्य सभी महानुभाव और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, आप सभी को नमस्कारम। ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గవర్నర్ గారు అయినటువంటి విశ్వభూషణ్ హరిచందన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, కేంద్రీయ మంత్రి మండలిలో సహచరులైనటువంటి సహచరులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నా ప్రియతమ సోదరీమణులందరికీ నా నమస్కారాలు। यहाँ पैंडल में जितने लोग दिखते हैं उससे अनेक गुना बाहर है, उन सबको भी नमस्कार। ఈ సభాస్థలిలో ఉన్నటువంటి వారికంటే రెండింతల మంది ఈ సభాస్థలి బయట ఉన్నటువంటి సందర్భంలో సభాస్థలిలో ఉన్నటువంటి వారికి, వెలుపల ఉన్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। आंध्र प्रदेश की ये महान धरती, यहां की बलिदानी परंपरा, यहां की आदिवासी वीर गाथाएं हम सभी को प्रेरणा से भर देती हैं। जिस धरती की विरासत इतनी महान हो, मैं आज उस धरती को नमन करके अपने आप को भाग्यशाली मानता हूं। ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి, ఒక వీరభూమి। ఇక్కడ బలిదానానికి సంబంధించినటువంటి పరంపర ఏదైతే ఇక్కడ కొనసాగుతూ ఉంటుందో, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరీమణుల యొక్క వీర గాథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రేరణాదాయకం అని చెప్పి నేను భావిస్తూ, మరి అటువంటి ఈ పుణ్యభూమిపై నేను రావడం అన్నది ఇది నా అదృష్టంగా భావిస్తూ ఈ పుణ్యభూమికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను। आज एक और देश आजादी के 75 साल का अमृत महोत्सव मना रहा है, तो साथ ही अल्लूरी सीताराम राजू गारू की 125वीं जयंती का अवसर भी है। संयोग से इसी समय देश की आजादी के लिए हुई
रंपा क्रांति के 100 साल भी पूरे हो रहे हैं। ఈ సంవత్సరం మనం మన దేశానికి సంబంధించినంత వరకు 75వ స్వాతంత్ర సంవత్సరాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. దానికి తోడు ఇవాళ మన గొప్ప మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతోత్సవాన్ని కూడా మనం నిర్వహించుకుంటున్నాం. దానితో పాటుగా మనందరికీ గుర్తుందో లేదో కానీ రంప ఆందోళనాన్ని ప్రారంభించి నేటికి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా కలుపుకుని మనం ఇక్కడ నిర్వహించుకోవడం అనేది మనం గొప్ప అదృష్టంగా భావించాలి. मैं इस ऐतिहासिक अवसर पर मन्यम वीरुडु अल्लूरी सीताराम राजू के चरणों में नमन करते हुए पूरे देश की तरफ से उन्हें आदरपूर्वक श्रद्धांजलि अर्पित करता हूं। आज उनके परिजन भी हमें आशीर्वाद देने के लिए आए। ये हमारा सौभाग्य है कि उस महान परंपरा के परिवार के चरण रज लेने का हम सबको सौभाग्य मिला है। ఈనాడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి నేను శిరస్సు వంచి వారి చరణాలకి నేను నమస్సుమాంజలి అర్పించడం మాత్రమే కాకుండా యావత్ భారతదేశ తరఫున నేను మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి గౌరవ సూచకంగా వారి పాదాలకి పాదాభివందనం చేస్తూ అదే విధంగా వారి కుటుంబ సభ్యులతో పాటు ఈనాడు ఈ వేదికని పంచుకోవడం అన్నది ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. मैं आंध्र की इस धरती की महान आदिवासी परंपरा को, इस परंपरा से जन्मे सभी महान क्रांतिकारियों और बलिदानियों को भी आदरपूर्वक नमन करता हूं। ఆంధ్ర రాష్ట్రంలో జన్మించినటువంటి ఆదివాసీ వీరులందరికీ కూడా ఇవాళ నేను హృదయపూర్వక శ్రద్ధాంజలిని ఘటిస్తూ అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జన్మించినటువంటి వీరులందరూ కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్పంచుకున్నటువంటి వీరులందరికీ కూడా మరి ఆందోళనకారులందరికీ కూడా ఇవాళ గౌరవ సూచకంగా నా నమస్సుమాంజలిని అర్పిస్తున్నాను. साथियों, अल्लूरी सीताराम राजू गारू की 125वीं जन्म जयंती और रंपा क्रांति की 100वीं वर्षगांठ को पूरे वर्ष सेलिब्रेट किया जाएगा। అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతోత్సవం ఏదైతే ఉందో అదే విధంగా 100 సంవత్సరాలు నిండినటువంటి రంప ఆందోళన ఏదైతే ఉందో దాన్ని కూడా కలుపుకుని ఈ సంవత్సర కాలం పాటు కూడా మనం దీన్ని పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలి. पंडरंगी में उनके जन्मस्थान का जीर्णोद्धार, चिंतापल्ली थाने का जीर्णोद्धार, मोगल्लू में अल्लूरी ध्यान मंदिर का निर्माण, ये कार्य हमारी अमृत भावना के प्रतीक है। పాండ్రంగిలో వారి జన్మించినటువంటి స్థానం కాబట్టి అక్కడ జీవనోద్ధరణ చేయటం, అదే విధంగా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే మనం మన్యం వీరుడు ధైర్యంగా ఆంగ్లేయులకి మరి వారికి ఎదురుగా ఒడ్డి నిలబడ్డారో ఆ చింతపల్లి పోలీస్ స్టేషన్, అదే విధంగా మొగళ్ళులో వారికి సంబంధించినటువంటి ఒక ధ్యాన మందిరం, దానికి తోడు మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ అమృత్ మహోత్సవ్ లో ఒక భాగంగా వీటినన్నిటినీ జీవనోద్ధారణ చేస్తూ జాతికి అంకితం చేస్తాము. मैं इन सभी प्रयासों के लिए और इस वार्षिक उत्सव के लिए आप सभी को हार्दिक बधाई देता हूं। विशेष रूप से मैं उन सभी साथियों का अभिनंदन करता हूं जो हमारे महान गौरव को जन जन तक पहुंचाने के लिए कार्य कर रहे हैं। ఈ ప్రాంతంలో మరి అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలని కూడా జీవనోద్ధరణ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయాస కావచ్చు, అదే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సహాయకులు ఎవరైతే ఉన్నారో, నా తోటి వారు ఎవరైతే ఉన్నారో
ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వారు చేసినటువంటి విశేష ప్రయత్నం కావచ్చు, వాటినన్నిటినీ కూడా నేను అభినందిస్తున్నాను. आजादी के अमृत महोत्सव में हम सभी ने संकल्प लिया है कि देश अपने स्वाधीनता संग्राम के इतिहास और उसकी प्रेरणाओं से परिचित हो। आज का ये कार्यक्रम उसका भी प्रतिबिंब है। స్వాతంత్ర సంగ్రామానికి సంబంధించి గడిచినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, అదే విధంగా మనం ఏ విధంగా స్వాతంత్రాన్ని మనం సాధించుకున్నామో ఆ విశేష సంఘటనలన్నింటినీ కూడా ప్రజలకి చేరువ చేయాలి, వారికి తెలియచేయాలి అనేటువంటి మా ప్రయాసలో భాగంగా మేము ఆ కార్యక్రమాన్ని ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారితో ప్రారంభించడం అనేది ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. साथियों, आजादी का संग्राम केवल कुछ वर्षों का, कुछ इलाकों का या कुछ लोगों का इतिहास सिर्फ नहीं है। ये इतिहास भारत के कोने कोने और कण कण के त्याग, तप और बलिदानों का इतिहास है। మన స్వాతంత్ర సంగ్రామం ఏదైతే ఉన్నదో అది కేవలం కొన్ని ప్రాంతాలకి, కొంతమంది మహానుభావులకి మాత్రమే పరిమితమయ్యేటువంటి ఆందోళన కాదు. ఇది మన భారతదేశ చరిత్ర అనేటువంటి విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి. దీనికి తోటి ఎందరో మహానుభావులు వారి జీవితాన్ని బలిదానం చేస్తూ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూ వారి జీవితాన్ని అర్పించినటువంటి సందర్భంలో అది వారందరి చరిత్ర అనేటువంటి విషయం మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. हमारे स्वतंत्रता आंदोलन का इतिहास हमारी विविधता की शक्ति का, हमारी सांस्कृतिक शक्ति का, एक राष्ट्र के रूप में हमारी एकजुटता का प्रतीक है। మన ఈ స్వాతంత్ర సంగ్రామం ఏదైతే ఉన్నదో అది మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుందనే విషయం మనం గ్రహించాలి. దానికితో పాటు ఈ వైవిధ్యంలో ఉన్నటువంటి మన సంస్కృతి ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ప్రతిబింబిస్తుంది అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. మరి దానితో పాటుగా ఇది కేవలం ఒక భారతదేశం కాదు, మనం అందరం ఒకటే అనేటువంటి భావాన్ని ప్రకటించే దిశగా ఈ ఉద్యమం జరిగిందనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. अल्लूरी सीताराम राजू गारू भारत की सांस्कृतिक और आदिवासी पहचान, भारत के शौर्य, भारत के आदर्शों और मूल्यों के प्रतीक है। అల్లూరి సీతారామరాజు గారు మరి మన దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మన ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వారి శౌర్యానికి, వారి ధైర్యానికి ప్రతీక అని చెప్పి మనం గుర్తించాలి. అదే విధంగా ఆదివాసీలకి సంబంధించినటువంటి సంస్కృతికి ప్రతిబింబం అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. అది మాత్రమే కాకుండా భారతదేశం ఏదైతే వైవిధ్యంలో ఏకత్వానికి నిలబడుతుందో దానికి ప్రతీక అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి. सीताराम राजू गारू एक भारत श्रेष्ठ भारत की उस विचारधारा के प्रतीक हैं जो हजारों साल से इस देश को एक सूत्र में जोड़ती आई है। ఒకే భారతదేశం, శ్రేష్ఠ భారతదేశం అనేటువంటి నినాదం మాత్రమే కాకుండా ఆ విశ్వాసానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తించాలి. ఈ ఒకే దేశం, ఒకే భావన అనేటువంటి ఈ భావన ఏదైతే ఉన్నదో అది కేవలం నిన్న మొన్నటిది కాకుండా అనాదిగా మన దేశ చరిత్రలో, మన దేశ సాంస్కృతిక చింతనలో ఉన్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. सीताराम राजू गारू के जन्म से लेकर उनके बलिदान तक उनकी जीवन यात्रा हम सभी के लिए प्रेरणा है। उन्होंने अपना जीवन आदिवासी समाज के अधिकारों के लिए, उनके सुख दुख के लिए और देश की आजादी के लिए अर्पित कर दिया। సీతారామరాజు గారి జననం దగ్గర నుంచి
వారి జీవన ప్రస్థానం ఏదైతే ఉందో, అంటే వారి బలిదానం కావచ్చు, అదే విధంగా వారి జీవన యాత్ర ఏదైతే ఏ విధంగా వారు కొనసాగించారో అది మనందరికీ స్ఫూర్తిదాయకం అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి వారి అధికారాల కోసం వారు తమ జీవితాన్ని, అది మాత్రమే కాకుండా వారి యొక్క సుఖ దుఃఖాలని గుర్తించి వారి కోసం పోరాడి వారి కోసం నిలబడినటువంటి మన్యం వీరుడిగా మనం గుర్తించాలి. सीताराम राजू गारू ने जब क्रांति का बिगुल फूका था तो उनका जय घोष था मनदे राज्यम, मनदे राज्यम, यानी हमारा राज्य। वंदे मातरम की भावना से ओतप्रोत एक राष्ट्र के रूप में हमारे प्रयासों का ये बहुत बड़ा उदाहरण है. అల్లూరి సీతారామరాజు గారు ఎప్పుడైతే విద్రోహాన్ని వారు ప్రారంభించారో వారి యొక్క నినాదం మనదే రాజ్యం అనేటువంటి నినాదంతో వారు ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వారు చేశారు. వందే మాత్రం అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో దానికి ఏ మాత్రం కూడా మనదే రాజ్యం అనేటువంటి ఈ భావన తక్కువ కాదు, దానితో సరితూగే విధంగా ఉంటుందనేటువంటి విషయం మనం గమనించాలి. भारत के आध्यात्म ने सीताराम राजू गारू को करुणा और सत्य का बोध दिया. आदिवासी समाज के लिए समभाव और ममभाव दिया, त्याग और साहस दिया. మన భారత హైందవ చింతనలో ఉన్నటువంటి భావన ఏదైతే ఉన్నదో అది మన అల్లూరి సీతారామరాజు గారిలో ఆ ఉద్యమం పటిమ కావచ్చు, అదే విధంగా అందరి పట్ల ఉండేటువంటి ఆ సాదర మమకారం భావన కావచ్చు, అవన్నీ కూడా మన పూర్వీకుల యొక్క హైందవ చింతన నింపింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. सीताराम राजू गारू ने जब विदेशी हुकूमत के अत्याचारों के खिलाफ जंग शुरू की थी तब उनकी उम्र केवल 24-25 साल थी. 27 साल की छोटी उम्र में वो इस भारत माता के लिए शहीद हो गए. అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడుగా ముందుకు వచ్చి ఆంగ్లేయులతో పోరాటాన్ని ప్రారంభించినప్పుడు వారికి అతి పిన్న వయసు కేవలం 24-25 సంవత్సరాలు మాత్రమే. వారు మరణించింది వారికి 27 సంవత్సరాలు వచ్చిన వెనువెంటనే వారు మరణించారు. అతి పిన్న వయసులో వారు దేశం కోసం బలిదానం చేశారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. रंपा क्रांति में भाग लेने वाले भी कितने ही नौजवानों ने ऐसी ही आयु में देश की आजादी के लिए लड़ाई लड़ी. स्वाधीनता संग्राम के युवा वीर वीरांगनाएं आज अमृत काल में हमारे देश के लिए ऊर्जा और प्रेरणा के स्रोत है. అల్లూరి సీతారామరాజు గారితో రంప ఆందోళనలో పాలుపంచుకున్నటువంటి ఎందరో యువకులు వారి జీవితాలని త్యాగం చేశారు. మరి త్యాగం చేసినటువంటి బలిదానం ఇచ్చినటువంటి ఆ త్యాగవీరులందరూ కూడా ఇవాళ మనకి స్ఫూర్తి ప్రదాతలు అనేటువంటి విషయం మనం గమనించాలి. కనుక అటువంటి యువకులు, అటువంటి నాయకులు, మహనీయులు ఎవరైతే ఉన్నారో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారందరూ కూడా మనకి ప్రేరణాదాయకులే. स्वतंत्रता आंदोलन में देश की आजादी के लिए युवाओं ने आगे आकर नेतृत्व किया था. आज नए भारत के सपने को पूरा करने के लिए आज के युवाओं को आगे आने का ये सबसे उत्तम अवसर है. ఆనాడు ఆంగ్లేయుల్ని ఎదురొడ్డి ఎందరో యువకులు ముందుకు వచ్చి స్వాతంత్ర సంగ్రామంలో పాల్పంచుకోవటం జరిగింది. అదే విధంగా ఇవాళ మన భారతదేశం ఒక నవ అధ్యయనంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో నేడు కూడా ఎందరో యువకులు ముందుకు వచ్చి దేశానికి సేవ చేయవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది. आज देश में
नए अवसर हैं, नए नए आयाम खुल रहे हैं, नई सोच है, नई संभावनाएं जन्म ले रही है। इन संभावनाओं को साकार करने के लिए बड़ी संख्या में हमारे युवा ही इन जिम्मेदारियों को अपने कंधों पर उठा करके देश को आगे बढ़ा रहे हैं। ఇవాళ దేశంలో మన ముందు చాలా అవకాశాలు కొత్త అవకాశాలు మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సందర్భంలో అదేవిధంగా ఈ అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళడం మాత్రమే కాకుండా దేశాన్ని సైతం ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి సందర్భంలో యువకులు ముందుకు వచ్చి ఏవైతే ఈ కొత్త అవకాశాలు మన ముందున్నాయో వాటన్నిటినీ కూడా అందిపుచ్చుకుంటూ మన దేశ అభివృద్ధిలో వారు దోహదపడాలని చెప్పి ప్రార్థిస్తున్నాను। आंध्र प्रदेश वीरों और देशभक्तों की धरती है। यहां पिंगली वेंकैया जैसे स्वाधीनता नायक हुए जिन्होंने देश का झंडा तैयार किया। ये कन्नेगंटी हनुमंतो, कंदुकुरी वीरेशलिंगम पंतुलु और पोट्टी श्रीरामुलु जैसे नायकों की धरती है। ఆంధ్ర రాష్ట్రం ఎందరో దేశభక్తులకి పురుడు పోసినటువంటి గడ్డ। మరి ఇక్కడ మనందరికీ గుర్తుంటుంది, పింగళి వెంకయ్య గారు ఆంధ్ర రాష్ట్రం నుండే వచ్చారు। మన జాతీయ జెండా, మన తిరంగా ఏదైతే ఉందో దాన్ని రూపుదిద్దినటువంటి మహనీయులు పింగళి వెంకయ్య గారు। అదే విధంగా కన్నేగంటి హనుమంత్ గారు, కందుకూరి వీరేశలింగం గారు, మరి పొట్టి శ్రీరాములు గారు, వీరందరికీ జన్మనిచ్చినటువంటి పురిటిగడ్డ ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం। यहां उच्चा लावड़ा नरसिम्हा रेड्डी जैसे सेनानियों ने अंग्रेजों के अत्याचारों के खिलाफ आवाज उठाई थी। ఇక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారి పేరును మనం ఇక్కడ ఖచ్చితంగా స్మరించుకోవాలి। మరి ఆంగ్లేయులకి ఛాతి నొడ్డి పోరాడినటువంటి గొప్ప ఉద్యమకారుడు। आज अमृत काल में इन सेनानियों के सपनों को पूरा करने की जिम्मेदारी हम सभी देशवासियों की है। 130 करोड़ देशवासियों की है। हमारा नया भारत इनके सपनों का भारत होना चाहिए। एक ऐसा भारत जिसमें गरीब, किसान, मजदूर, पिछड़ा, आदिवासी सबके लिए समान अवसर हो। ఈ 75 సంవత్సరాల మనకి లభించినటువంటి స్వాతంత్రాన్ని మనం పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఏదైతే ఉన్నదో ఇది నిజంగా దీన్ని మనం అమృత కాలంగా భావిస్తూ ఎవరైతే మన దేశం కోసం బలిదానం చేశారో వారందరి కల్లని సాకారం చేసేటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అనేటువంటి విషయం మనం గమనించాలి। ఈ భారతదేశంలో ఎటువంటి భారతదేశాన్ని మనం భవిష్యత్తులో చూడాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కర్షకులు కావచ్చు, వెనుకబడినటువంటి వారు కావచ్చు, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు లభించేటువంటి భారతదేశాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి। ఆ బాధ్యత మనందరి మీద ఉన్నది। पिछले 8 सालों में देश ने इसी संकल्प को पूरा करने के लिए नीतियां भी बनाई और पूरी निष्ठा से काम भी किया है। विशेष रूप से देश ने श्री अल्लूरी और दूसरे सेनानियों के आदर्शों पर चलते हुए आदिवासी भाई बहनों के लिए, उनके कल्याण के लिए, उनके विकास के लिए दिन रात काम किया है। గడిచిన 8 సంవత్సరాల కాలంలో ఏదైతే నేను ఇంతకు ముందు చెప్పానో
రైతులకి, యువకులకి, మహిళలకి, వెనుకబడినటువంటి వారికి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించేటువంటి భారతదేశ నిర్మాణం కావాలి అని చెప్పి నేను ఇందాక చెప్పాను. దానికి అనుగుణంగా మన మహనీయుల కలలకి అనుగుణంగా అనేక కార్యక్రమాల్ని, అనేక విషయాల్ని కూడా ముందుకు తీసుకురావడం జరిగిందనేటువంటి విషయం మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు, అదేవిధంగా బలిదానం చేసినటువంటి అనేక మహనీయులు ఎవరైతే ఉన్నారో వారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి సైతం వారికి మంచి రోజులు రావాలి అని చెప్పి వారి జీవితాన్ని అర్పించినటువంటి సందర్భంలో వారి భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. आजादी की लड़ाई में आदिवासी समाज के अप्रतिम योगदान को हर घर तक पहुंचाने के लिए अमृत महोत्सव में अनगिनत प्रयास किए जा रहे हैं। आजादी के बाद पहली बार देश में आदिवासी गौरव और विरासत को प्रदर्शित करने के लिए आदिवासी संग्रहालय बनाए जा रहे हैं। స్వతంత్ర సంగ్రామంలో ఆదివాసులు చేసినటువంటి బలిదానం ఏదైతే ఉందో చరిత్రలో మనం సరిగ్గా అది కనబడదు, మనకి వినబడదు కూడా. మరి వారు చేసినటువంటి బలిదానాన్ని ఇవాళ ఇంటింటికి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత భారతీయులంగా మన మీద ఉన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ ఆదివాసులకి సంబంధించినటువంటి ఒక సంగ్రహాలయం అంటే ఒక లైబ్రరీ, ఒక మ్యూజియం తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నడుం బిగించి ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. आंध्र प्रदेश के लंबसिंगी में अल्लूरी सीताराम राजू मेमोरियल जनजातीय स्वतंत्रता सेनानी संग्रहालय भी बनाया जा रहा है। पिछले साल ही देश ने 15 नवंबर को भगवान बिरसा मुंडा जयंती को राष्ट्रीय जनजाति गौरव दिवस के रूप में मनाने की शुरुआत भी की है। विदेशी हुकूमत ने हमारे आदिवासियों पर सबसे ज्यादा अत्याचार किए, उनकी संस्कृति को नष्ट करने के प्रयास किए। ये प्रयास उस बलिदानी अतीत को जीवंत करेंगे, आने वाली पीढ़ियों को प्रेरणा देते रहेंगे। విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి లంబసింగిలో అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్, అదేవిధంగా ఆదివాసీలకి సంబంధించిన వారి యొక్క సంస్కృతిని, వారి బలిదానాన్ని ప్రతిఫలించే విధంగా అక్కడ ఒక మ్యూజియంని నెలకొల్పిస్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి గడిచిన సంవత్సరం 15 నవంబర్ రోజున బిర్సా ముండా అనేటువంటి ఒక మన్యం వీరుడు వారి యొక్క జయంతిని కూడా పెద్దగా మేమందరం దాన్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి నిర్వహించుకున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను. మనందరికీ తెలుసు ఆంగ్లేయులు మన దేశంపై వారు ఏ విధంగా అరాచక పాలనని కొనసాగించారో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఆ అరాచక పాలనలో భాగంగానే వారు ఆదివాసులకి సంబంధించినటువంటి సంస్కృతిని సంపూర్ణంగా మటుమాయం చేస్తూ దాన్ని ధ్వంసం చేయాలి అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. सीताराम राजू गारू के आदर्शों पर चलते हुए आज देश आदिवासी युवाओं के लिए नए अवसर तैयार कर रहा है। हमारी वन संपदा आदिवासी समाज के युवाओं के लिए रोजगार और अवसरों का माध्यम बने, इसके लिए अनेक प्रयास हो रहे हैं। అల్లూరి సీతారామరాజు గారిని వారి జీవన ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి యువకులు సైతం ఇవాళ ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ మన్యంలో ఇక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి అడవి సంపద ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులకి ఒక స్ఫూర్తిదాయకంగా వారికి జీవనోపాధి కావాలనేటువంటి భావనతోటి అనేక కార్యక్రమాలను మేము చేస్తున్నాం. स्किल इंडिया मिशन के जरिए आज आदिवासी कला कौशल को
नई पहचान मिल रही है। वोकल फॉर लोकल आदिवासी कला कौशल को आय का साधन बना रहा है। ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో మన భావి తరాల వారికి స్కిల్ ఇండియా అనేటువంటి కార్యక్రమం కింద వారిలో ఉన్నటువంటి మరి నిద్రావస్థలో ఉన్నటువంటి నైపుణ్యానికి పదును పట్టే పథకాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకుని వచ్చింది కనుక వారిలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ నైపుణ్యం ఏదైతే ఉందో అది ముందుకు వచ్చినటువంటి సందర్భంలో మరి వన సంపదతో కలుపుకుని ఈ నైపుణ్యాన్ని కలబోసి మన యువతకి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఒక బంగారు భవిష్యత్తు నిర్మాణం చేయడానికి ఇది దోహదపడుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి నినాదంతో అంటే మన ఇక్కడ సంపదని మనం ఏ విధంగా దీన్ని అంతర్జాతీయ స్థాయికి మనం తీసుకువెళ్ళవచ్చో దాని మీద కూడా దృష్టి సారిస్తూ మేము పనిచేస్తున్నాం. दशकों पुराने कानून जो आदिवासी लोगों को बांस जैसी बांबू जैसी वन उपज को काटने से रोकते थे, हमने उन्हें बदलकर वन उपज पर अधिकार दिए। आज वन उत्पादों को प्रमोट करने के लिए सरकार अनेक विध नए प्रयास कर रही है। 8 साल पहले तक केवल 12 फॉरेस्ट प्रोडक्ट्स की एमएसपी पर खरीदी होती थी, लेकिन आज एमएसपी की खरीद लिस्ट में करीब करीब 90 प्रोडक्ट वन उपज के रूप में शामिल किया गया है। ఇక్కడ అడవి ప్రాంతంలో పెరుగుతున్నటువంటి వెదురు ఏదైతే ఉందో దానిని సైతం కోసుకునేటువంటి అధికారం ఇక్కడ నివసించేటువంటి ఆదివాసులకి ఎప్పుడూ కూడా కల్పించలేదు. దానిని ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మార్పు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వన సంపద ఏదైతే ఉంటుందో అడవి సంపద ఏదైతే ఉంటుందో అది సంపూర్ణంగా ఆదివాసులకే హక్కు కల్పిస్తున్నాం అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సంపదని దాన్ని ఏ విధంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలో దాని మీద కూడా మేము దృష్టి సారించడం జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు అంటే 8 సంవత్సరాలకి ముందు ఒక్కసారి మనం దృష్టి సారించినట్లయితే కేవలం 12 అడవి సంపదలకు సంబంధించినటువంటి ఫారెస్ట్ ప్రోడక్ట్స్ మీద మాత్రమే కనీస మద్దతు ధర అనేది ఉండేది. కానీ ఇవాళ 90 అడవి సంపదకు సంబంధించినటువంటి ఫారెస్ట్ ప్రోడక్ట్స్ మీద కనీస మద్దతు ధరని ఇవాళ కల్పించామనేటువంటి విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. देश ने वन धन योजना के जरिए वन संपदा को आधुनिक अवसरों से जोड़ने का काम भी शुरू किया है। देश में 3000 से अधिक वन धन विकास केंद्रों के साथ ही 50,000 से ज्यादा वन धन सेल्फ हेल्प ग्रुप भी काम कर रहे हैं। आंध्र प्रदेश के ही विशाखापट्टनम में ट्राइबल रिसर्च इंस्टीट्यूट की भी स्थापना की गई है। ఎప్పుడైనా సరే మనం మారుతున్నటువంటి సమయానికి అనుకూలంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఉత్పాదన ఏదైతే ఉందో దాన్ని కూడా మనం మార్పు చేసుకుంటూ పెంచుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఆ విధంగా ఆ దిశగా దృష్టి సారిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ మన్యం ప్రాంతంలో అడవి ప్రాంతంలో నివసించేటువంటి యువకులందరికీ కూడా వారికి ఆ రకమైనటువంటి ఆధునిక స్కిల్ ఏదైతే ఉందో నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని నేర్పించాలి అనేటువంటి ఆలోచనతోటి దగ్గర 50కి సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మాణం చేయటం, అదేవిధంగా 3000 ఇక్కడ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరణ చేయటం, మరి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఒక ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా మనకి లభించేటువంటి వన సంపదని మారుతున్నటువంటి కాలంతో అధునాతన దిశగా మనం తీసుకువెళ్ళాలి కాబట్టి ఆ యొక్క ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని విశాఖపట్నంలో కూడా స్థాపించడం జరిగింది. एस्पिरेशनल डिस्ट्रिक्ट आकांक्षी जिलों के विकास के लिए जो अभियान देश चला रहा है
उसका भी बड़ा लाभ आदिवासी इलाकों को हो रहा है। आदिवासी युवाओं की शिक्षा के लिए 750 एकलव्य मॉडल स्कूलों को भी स्थापित किया जा रहा है। राष्ट्रीय शिक्षा नीति में मातृभाषा में शिक्षा पर जो जोर दिया गया है, उससे भी आदिवासी बच्चों को पढ़ाई में बहुत मदद मिलेगी। అన్ని విధాలా కూడా వెనుకబడినటువంటి జిల్లాలని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటి నామంతో మేము వాటిని కనుగొంటున్నటువంటి సందర్భంలో సంపూర్ణంగా ఆ జిల్లాలకి మా యొక్క సహకారాన్ని అందించాలి అని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో వెనుకబడినటువంటి మన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆదివాసీలకు సంబంధించినటువంటి జిల్లాలు, మన్యం జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పకుండా లాభం చేకూరుతుంది అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో, ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో నివసించేటువంటి బిడ్డలకి మంచి విద్యని, ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఆలోచనతోటి 750 ఏకలవ్య పాఠశాలల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో, అంటే దేశ స్థాయిలో ఏదైతే మన మన విద్యా విధానం ఉన్నదో దానిలో మనం మాతృభాషకి పెద్దపీట వేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే, ఈ మాతృభాషలో కనుక మనం విద్యా విధానాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళి మన బిడ్డలకి విద్యని చేరువ చేయగలిగితే ఆదివాసీ ప్రాంతాల్లో నివసించేటువంటి బిడ్డలకి సైతం ఇది మంచి చేకూరుస్తుంది అనేటువంటి విషయం నేను గట్టిగా విశ్వసిస్తూ మీకు తెలియజేస్తున్నాను. मन्यम विरुड़ अल्लूरी सीताराम राजू ने अंग्रेजों से अपने संघर्ष के दौरान दिखाया था, दम है तो मुझे रोक लो। आज देश भी अपने सामने खड़ी चुनौतियों से, कठिनाइयों से इसी साहस के साथ 130 करोड़ देशवासी एकता के साथ, सामर्थ्य के साथ हर चुनौती को कह रहे हैं, दम है तो हमें रोक लो। మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఛాతి నొడ్డి ఆంగ్లేయులతో పోరాటం చేసినటువంటి సందర్భంలో వారు ధైర్యంగా ఆంగ్లేయులకి విసిరినటువంటి సవాలు ఏమిటంటే, నీకు దమ్ముంటే గనక నన్ను ఆపు అనేటువంటి ఒక గొప్ప ధైర్య సాహసాలతో వారు ముందుకు వెళ్లారు. ఇవాళ మన దేశం అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో 133 కోట్ల భారతీయులు ఎవరైతే ఉన్నారో మనం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు వెళ్ళినట్లయితే ఈ సవాళ్ళు ఏదైతే మన ముందు నిలబడ్డాయో వాటిని సైతం మనం ఎదురొడ్డుతూ మనం కూడా ఇచ్చే నినాదం దమ్ముంటే భారతదేశాన్ని ఆపు అనేటువంటి నినాదంతో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. देश का नेतृत्व जब हमारे युवा, हमारे आदिवासी, हमारी महिलाएं, दलित, पीड़ित, शोषित, वंचित करेंगे तो एक नया भारत बनने से कोई नहीं रोक सकता. ఈ రోజు మన భారతదేశాన్ని యొక్క నాయకత్వాన్ని గనక యువకులు, దేశంలో ఉన్నటువంటి యువకులు, దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు, దేశంలో ఉన్నటువంటి మహిళలు, దళితులు, పీడితులు, శోషితులు ఎవరైతే ఉన్నారో, వెనుకబడినటువంటి వారు, వెనుకబడిన కులాలకు చెందినటువంటి వారు, మరి అణిచివేయబడినటువంటి వారు గనక ముందుకు వచ్చి దేశానికి నాయకత్వాన్ని నిర్వహించగలిగినట్లయితే మన దేశాన్ని ఎవ్వరూ కూడా నిలువరించలేరు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. मुझे पूरा विश्वास है सीताराम राजू गारू की प्रेरणा हमें एक राष्ट्र के रूप में अनंत ऊंचाइयों तक ले जाएगी. నాకు గట్టి విశ్వాసం ఉన్నది. అల్లూరి సీతారామరాజు గారి 125 జయంతోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి గనక మనం ముందుకు వెళ్ళినట్లయితే మనల్ని ఎవరూ కూడా ప్రగతి పదంలో ఆపేటువంటి అవకాశం ఎవరికి ఉండదు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. इसी भाव के साथ
आंध्र की धरती से महान स्वतंत्रता सेनानियों के चरणों में एक बार फिर मैं नमन करता हूं और आज का ये दृश्य, ये उमंग, ये उत्साह, ये जनसैलाब दुनिया को बता रहा है, देशवासियों को बता रहा है कि हम हमारे आजादी के नायकों को न भूलेंगे, न भूले हैं। उन्हीं से प्रेरणा लेकर के हम आगे बढ़ेंगे। मैं फिर एक बार इतनी बड़ी तादाद में वीर सेनानियों को श्रद्धांजलि देने के लिए आए हुए आप सबका अभिनंदन करता हूं। आप सबको हृदय से बहुत बहुत ధన్యవాद देता हूं। ఈ తెలుగు గడ్డపై మరి ప్రాణాల్ని అర్పిస్తూ దేశ స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసినటువంటి అనేక మహనీయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఒక్కసారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదే విధంగా ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ఉత్సాహం, ఈ జన సందోహం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మన దేశ అభివృద్ధి పదంలో నడిపించే దిశగా ఉన్నదని, ఎవరూ కూడా ఇంకా మున్ముందు మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించకుండా నిలువరించలేరు అనేటువంటి విశ్వాసంతో నేను మరి ఒక్కసారి ఈ రాష్ట్ర వీరులు, ఈ దేశ వీరులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భారత్ మాతా की జై. भारत माता की, भारत माता की। वंदे 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 वंदे। धन्यवाद।